చాలా విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉన్నాం మన ఛానల్లో. మీరు కూడా చాలా చక్కగా స్పందిస్తూ ఉన్నారు. దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలామందికి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక బాధలుంటాయి, కుటుంబ బాధలుంటాయి, కుటుంబ సమస్యలుంటాయి. ఇలాంటి వాటన్నిటికీ ధర్మ సందేహాల రూపంలో ఇక నుంచి కొన్ని వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాం. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇక నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. చాలా విషయాలు, చాలా పండుగల సందర్భంలో, ముఖ్యంగా మాస ఫలితాలు తెలియజేసే సందర్భంలో మనందరికీ సుపరిచితులు. గురువుగారిని అడిగి ఒక మంచి విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. గురువుగారు, చాలామంది మేము మాత్రమే పేదవాళ్ళం అని నమ్మేవాళ్ళు, అంటే ఎంత ఉన్నా పేదవాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా అసలు పేదరికం ఉన్నవాళ్ళు చాలా పుణ్యాలు చేస్తూ ఉంటారు, చాలా వరకు ఆరాధన, నిత్య పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, కానీ ఎందుకో పేదరికంలోనే ఉంటారు. కారణం ఏంటంటారు? దానికి ఏమన్నా రెమెడీ ఉందా? తప్పకుండా. మీరు అడిగిన వాటిల్లో రెండు విషయాలు తల్లి. పూజలు చేస్తుంటారు కానీ ఫలితాలు రావు అని, దాన్ని వేరే ఎపిసోడ్లో చెప్తాను నేను. కానీ మీకు పేదవాళ్ళవి మాత్రమే ఉన్నటువంటి వారికి ఈ చిట్కా పనిచేస్తుంది కొంచెం ధనవంతులు కావడానికి. అయితే కొంతమందికి ఎలా ఉంటుందంటే, రాత్రికి భోజనం ఎట్లా అనేవాళ్ళు కూడా కొంతమంది ఎవరైనా ఉంటే గనక, లేదా రేపు ఫలానా వారికి మనం ఒక 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి, ఎట్లా వాళ్లకు మనం ఎలా తీర్పాలి అనేటువంటి వాళ్లకు ఈ చిట్కా పనిచేస్తుంది. చెప్పండి. ఏం లేదు, ఏదైనా శుక్రవారం నాడు కానీ, ఏదైనా శుక్రవారం కొంచెం ఆ రోజు మంచి శుభముహూర్తమై ఉండాలి. తరువాత ధనత్రయోదశి నాడు కానీ, ఈ ధనత్రయోదశి అనేది దీపావళికి 2 రోజుల ముందు వస్తుంది. అందరూ బంగారం కొనుక్కుంటూ ఉంటారా? బంగారం కొనాల్సిన అవసరం లేదు, పసుపు అంటే బంగారమే. నేను ఇంతకుముందు కూడా ఏదో సందర్భంలో చెప్పాను, బండారి అంటే బంగారమే. తెలంగాణలో బండారి అంటారు. మనకి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, మాకు సిద్దిపేట వెళ్ళే ప్రాంతంలో, దాని పేరు ఏం పేరు, అది ఆలయం ఉంది ఒకటి, కొమరవెల్లి ఆలయం, అక్కడ బండారి అంటారు. ఆ బండారి అంటే పసుపు అంటే బంగారమే. పసుపు లేకపోతే మనం బంగారం పొట్లాన్ని జేబులో పెట్టుకోవచ్చు. అయితే ఏం చేయాలంటే, ఒక గుడ్డను తీసుకోవాలి, వస్త్రాన్ని, మన చేతి రుమాల కంటే తక్కువ ఉండాలమ్మా. అయితే పసుపచ్చ బట్ట ఒకవేళ దొరకని ఎడల తెల్ల బట్టనే, కొంచెం కాటన్ది అయితే బాగుంటుంది. ఎందుకంటే నీళ్లను పసుపు, ఒక 2 చెంచాల పసుపును ఒక బౌల్లో వేసి ఈ బట్టను అందులో నానబెట్టి ఆరవేయండి. ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది. ఎండకు ఆరబెట్టకూడదు. ఎండకు ఆరబెడితే ఈ పసుపులో ఉన్నటువంటి ఈ మంచి ఐటమ్స్ అన్నీ నశించిపోతాయి. కాబట్టి నీళ్ళకి ఆరబెట్టండి. మీరు దాంట్లో ఒక 100 గ్రాముల పసుపు పొట్లాన్ని కొనుక్కురండి. దాన్ని ఏదైతే గుడ్డ ఉందో దాంట్లో ఈ పసుపును పోయండి. ఒక్క చిటికెడు తీసి దేవతల దగ్గర వేయండి. వేసి దీన్ని మూట కట్టండి, దగ్గరికి అనండి, మంచిగా మూట కట్టి, దానికి ఒకవేళ మీరు తాడు కట్టేది ఉంటే దారం కూడా, ఆ దారం తెల్లదిగా ఉంటే దానికి కూడా కాస్త పసుపు రాయండి. పసుపు అంటే మంగళకరం. అయితే అలా ఆ తాడు కట్టే ముందు ఒక 5 రూపాయల బంగారు, మన గోల్డ్ కాయిన్ వస్తుంది, 5 రూపీస్ది గోల్డ్ కాయిన్ అందులో పెట్టండి. లేదా గోల్డ్ కాయిన్ దొరకడం లేదు గురువు గారు అంటే, మీరు 1 రూపాయి పెట్టినా సంతోషమే. దాంట్లో గోల్డ్ కలర్ది పెట్టండి. అలా దొరకని పక్షంలో 1 రూపాయి బిల్లనైనా దానిపైన పెట్టి, మీరు ఈ తాడుతో దాన్ని కట్టేసేయండి. 9 ముడులు వేయాలి తల్లి, 9 ముడులు వేయాలి. వేసిన తర్వాత మీరు డబ్బును ఎక్కడైతే దాచిపెడతారో, పెట్టెలోనో, ఇనపెట్టెలోనో, బీరువాలోనో, ఎక్కడ దాచినా, పోపుల పెట్టెల్లో అక్కడిక్కడ దాచిపెట్టద్దండి దయచేసి. మంచి పవిత్రమైన ప్రాంతంలో దాచిపెడితే బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, దీంతో పాటుగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే, మీరు ఇల్లు ఊడ్చి, మునుపటి కాలం కాదు, ఇప్పుడు ఇల్లు ఊడ్చి చెత్తను బయట ఇంటి ముందే పారవేయడానికి మోర్లో, అంటే దాన్ని స్టాక్ చేసుకుంటున్నాం. అయితే చెత్తను డస్ట్బిన్లో మనం స్టాక్ చేసుకోవడం అంటే అదొక దారిద్ర్యం. కాబట్టి మీరు చెత్త ఊడ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే, మీరు స్నానం చేసి శుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 లేదా 3 రాళ్ళుప్పు
కల్లుప్పు అంటారు, రాళ్ళుప్పు తెల్లది పెద్ద ఉప్పు, ఒక 2 రాళ్ళు అందులో వేయండి. ఓకే. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి చెడు ఎనర్జీ అంతా ఇల్లు ఊడ్చినప్పుడు ఈ చెడు ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది బయటకు, అది మళ్ళీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది, ఓకే. అది పారబోసే వరకు. ఇలా చేస్తే కనుక అక్కడ మీరు ఈ ఏదైతే ఈ మూట పెట్టారో పసుపు మూట, మీకు ఎంత వచ్చినా 10 రూపాయలు వచ్చినా, 100 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా, 1,00,000 రూపాయలు వచ్చినా, 10 లక్షలు వచ్చినా మీరు అక్కడే పెట్టండి. కొన్ని రోజులు అలా చేసి చూడండి. అయ్యో ఇంకా అవతలేదు, శుక్రవారం అయిపోయింది, మళ్ళీ నెల అయిపోయింది అని ఎదురు చూడకండి, మీరు చేయండి అంతే, ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. ఇందులో మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టి గురువుగారు నాకు ఇలా చెప్పారన్న తిట్టాల్సిన అవసరము కూడా లేదు. ఇది చాలా పురాతన గ్రంథంలో రాసినటువంటి చిట్కాలమ్మా ఇవి. నేను మా తాతగారి పుస్తకంలో నుంచి ఈ చిట్కాలు తీసుకున్నాను నేను. చాలా చక్కగా చెప్పారు. చిట్కా విన్నారు కదా, చిట్కా అని చెప్పాలి అని అనిపించట్లేదు, ఎందుకంటే పరిహారం ఇది. మీరు ఎంతో బాధతో ఉన్న వాళ్ళకి ఒక గొప్ప సమస్యకి ఒక రెమెడీ లాంటిది. ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి, ఫలితం పొందండి. ఇంకా ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ గురువుగారు కలిసినప్పుడు తప్పకుండా దానికి సంబంధించిన ప్రశ్న అడగటం జరుగుతుంది, దానికి సంబంధించిన సమాధానం కూడా గురువుగారు చెప్పడం జరుగుతుంది. నచ్చింది కదా వీడియో? లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.